జనావాసాల్లోకి వస్తున్నటువంటి ఏనుగుల్ని కట్టడి చేసేందుకు అనేక ఏర్పాట్లు చేశాము, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామే అంటుంది. ఈ నేపథ్యంలోనే సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల కందకాలు తవ్వింది. అంటే ప్రధానంగా కుప్పము పలమనేరు ఈ రెండు నియోజకవర్గాల్లోనే ప్రధానంగా ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ప్రతి ఏటా కూడా ఏనుగుల బెడద మీకు ఉంటూ ఉంది. రోడ్డు దాటుతూ సమీపానికి మీ గ్రామాల్లోకి చూస్తున్న పరిస్థితి. ఎందుకు ఏనుగులు ఈ విధంగా వస్తున్నాయి? సార్, సాధారణంగా అయితే ఏనుగులకి అటవీల ప్రాంతంలో కావాల్సిన మేత, వాటర్ కానీ దొరికిందనుకోండి, అవి ఈ సైడ్ రావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమంటే అటవీలో చెట్లు కొమ్మలంతా ఎండిపోయినాయి. వాటికి కావాల్సిన మేత పూర్తిగా లేదు, నీరు కూడా లేదు. ఇప్పుడు దాదాపు అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, మేము దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాము, ఏనుగులు నివారిస్తున్నాము, వాటికి కావాల్సిన సౌకర్యాలు చేస్తున్నాము అంటున్నారు. కానీ అటవీ మధ్య ప్రాంతాల్లో కొన్ని మైదానాలు ఉంటాయి, అక్కడ చెరువులు తవ్వేది లేదా తొట్లు కట్టేసి వాటర్ ఏర్పాటు చేయడము, వాటికి కావాల్సిన మేత అక్కడక్కడగా ఏర్పాటు చేస్తే దాదాపు 3 బ్యాచ్లుగా ఏనుగులు ఉన్నాయి. వీటికి కావాల్సిన చుట్టుపక్కల కానీ మేత పెట్టేస్తే అవి గ్రామాలకు రావు. ఒకటి. రెండోది వచ్చిందని ఏమంటే, ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో ఎట్లయితే గో సంరక్షణశాల ఏర్పాటు చేసినారో అదేవిధంగా కౌండిన్న అభయారణ్యంలో ఏనుగుల సంరక్షణశాల మాదిరి ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు రామకుప్పంలో కొన్ని ఏనుగులని కట్టేసి మేపుతా ఉన్నారు. అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చినట్లు ఇక్కడ ఏనుగులు కట్టడి చేస్తే అవి విలేజ్లకు రావు. ఆ ఏనుగుల్ని విలేజ్లపై కావాల్సినటువంటి సోలార్ పంచెలు వేసారు, ఫినిషింగ్ వేశారు, మరోవైపు కందకాలు తవ్వారు. ఏనుగులు జనావాసాలు రాకుండా అన్ని రకాల అటవీ శాఖ చర్యలు తీసుకుంటున్నామని చెప్తుంది కదా. దీనివల్ల ఏం ఉపయోగాలు లేవా? దీనివల్ల ఏం లేదు సార్, కాంట్రాక్టర్కి అయితే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫెన్సింగ్ ఒకసారి చూడండి, మామూలుగా ఒక చిన్న గొర్రె కానీ మేక కానీ ఆవు వచ్చి తోయేస్తుంది దీన్ని. ఇప్పుడున్న ఏనుగులు ఎంత తెలివైనవి అంటే దీన్ని తోయడానికి ముందు నాటిని రాతి స్తంభాలను ఎత్తి దీని మీద వేసేస్తున్నాయి. రాతి స్తంభాలు వేసేస్తే షాక్ కొట్టదు, అప్పుడు ఆటోమేటిక్గా ఏనుగులు జంప్ అయ్యి వచ్చేస్తున్నాయి. అదే దీన్నే కానీ ఒక పగడ్బందీగా ఒక బలిష్టంగా అటవీని చుట్టూ కవరేజ్ చేయాలంటే ఏనుగులు వచ్చే పని లేదు. అదేవిధంగా